అదిగోండి అదిగోండి వినపడుతుందా మీకు? ताज़ा तरीन सूरत हाल ये है कि इंडिया की इस वक्त फटकर हाथ में आ चुकी है और इंडिया सीज फायर की तरफ आ चुका है। నెక్స్ట్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మట్టుకు నేను సెన్సార్ చేసి చెప్తా ఉంటాను. నన్ ఆఫ్ అవర్ బిజినెస్, మాకు సంబంధం లేని బిజినెస్ అది. వాళ్ళు ఏం కొట్టుకుంటే ఏమన్నా చేసుకోండి అనేసి. వన్ ఆఫ్ ద సడన్ వీళ్ళు ఎందుకు వచ్చినారు, ఇంటర్ఫియర్ ఎందుకైనారు మీకు తెలుసా? ఎందుకు ఇంటర్ఫియర్ అయినారు? చాలా సెన్సిటివ్ ప్లేసెస్ని టార్గెట్ చేసి వాళ్ళ ఎయిర్ బేస్లని కానీ వాళ్ళ టెర్రరిస్ట్ల క్యాంప్లని కానీ మొత్తం బ్లాస్ట్ చేయడం మొదలుపెట్టింది. దాంట్లో ఒక పెద్ద మిస్టేక్ జరిగింది. అదేంటో తెలుసా మీకు? ఒక మేజర్ ఎయిర్ బేస్ అంటే ఒక పర్టికులర్ ఐటెంకి సంబంధించిన ఎయిర్ బేస్లో మన వాళ్ళు స్ట్రైక్ చేసినారు. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. సీజ్ ఫైర్ అనగానే చాలా మంది ఇండియన్స్కి మండిపోయి ఉంటుంది కింద నుంచి మీద వరకు. ఏంట్రా బాబు, మనం అంత ఫోర్స్గా ముందుకెళ్ళిన వాళ్ళం ఒకటేసారి వన్ ఆఫ్ ద సడన్ గా బ్యాక్ స్టెప్ వేయడానికి రీజన్ ఏంటి? చైనాలో సైరన్లు ఎందుకు మోగుతున్నాయి? ఈ నా కొడుకులు విపరీతంగా మనని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు వాళ్ళ టిక్ టాక్ లలో? ఎస్పెషల్లీ నేను 2-3 క్లిప్పింగ్స్ నేను మీకు యాడ్ చేసి నేను చూపిస్తాను. దాంతో పాటు ఇక్కడ సైరన్లు ఎందుకు మోగుతున్నాయి అది కూడా నేను మీకు చెప్తాను డీటెయిల్. వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. యాక్చువల్లీ ఎందుకని నన్ను పగబెట్టుకున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఉన్నది చైనాలో, కొంచెమన్నా సపోర్ట్ చేయండి భయ్యా. నేను ఎప్పుడన్నా మన ఇండియా మంచి గురించి నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీరు లైక్ మాత్రం డెఫినెట్లీ కొట్టి మన ఛానల్ కి సపోర్ట్ చేస్తే ఏంటంటే ఫర్దర్ గా చాలా మందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఫస్ట్ అయితే క్లిప్పింగ్స్ చూద్దాము. దాంతో పాటు నెక్స్ట్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మట్టుకు నేను సెన్సార్ చేసి చెప్తా ఉంటాను. సో హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకోవాలి. కొంచెం లాజిక్ యూస్ చేస్తే మీకే అర్థమైపోద్ది అసలు నేను ఎందుకు అంతగానో పర్టికులర్ ఏ విషయాన్ని పేరు పెట్టి నేను మాట్లాడలేనమాట. ఎందుకంటే నా వీడియోస్ అన్ని ఇక్కడ స్కానింగ్ అవుతాయి. ప్రతి ఒక్క దాన్ని వీళ్ళు స్కాన్ చేసి నాకు చూపిస్తా ఉంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను చాలాసార్లు చెప్పాను నేను మీకు. ఇప్పటికి నన్ను 3 సార్లు పోలీస్ స్టేషన్ పిలిచారన్నమాట. ఎక్స్ప్లెనేషన్ గురించి అసలు ఏమనుకుంటున్నావు, అసలు ఏంటి పరిస్థితి అనేసి. ఎందుకంటే నా వీడియోస్ ఇక్కడ రెగ్యులర్ గా చైనా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి నేను చాలా కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. ఈ నా కొడుకులు ఎందుకు సైరన్ ప్లే చేస్తున్నారో అర్థం కావట్లేదు. అప్పటి నుంచి పొద్దున్న నుంచి అదే తలిగారు. వింటున్నారా మీరు? వినిపిస్తుందా? సైరన్ వినిపిస్తుందా క్లియర్గా? పొద్దున్న నుంచి మార్నింగ్ ఆఫీస్ వచ్చినప్పటి నుంచి ఇదే పని. అని ఏం కథలు పడుతున్నారేమో దొంగ నాకు. అదిగోండి అదిగోండి వినపడుతుందా మీకు? చెక్ చేసుకుంటున్నారా ఏమో మరి, ఏం కథలో ఏంటో మరి. ఇది యాక్చువల్లీ మా ఆఫీస్ బిల్డింగ్ అనమాట. మార్నింగ్ నుంచి మా ఆఫీస్ వాళ్ళందరూ సర్ప్రైజ్ అవుతా ఉన్నాం ఎందుకు ఈ సైరన్ మోగుతా ఉందని చెప్పేసి. నిన్న రాత్రి మొత్తం ఏంటంటే జెట్ ఫైటర్స్ నడుస్తూ ఉండే, జై 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 అనుకుంటా. ఎందుకంటే నేను ఉండేది యూలో కదా, వీళ్ళ పెద్ద ఎయిర్ బేస్ ఉందన్నమాట ఇక్కడ. జెట్ ఫైటర్స్ నడుస్తున్నాయి చాలా. పొద్దున్న నుంచి చూస్తేనేమో ఈ సైరన్ పని. ఎంతసేపు రా? की ताज़ा तरीन सूरत हाल ये है कि इंडिया की इस वक्त फटकर हाथ में आ चुकी है और इंडिया सीज फायर की तरफ आ चुका है। इंडिया हमेशा ये बात याद रखना कि जेब चनी तेला कहती वेखना मेला। दुनिया के सारे मुल्क जो हैं इस टाइम, जिसमें तुर्की, अमेरिका और सब जितने भी सुपर पावर्स हैं या जितने भी स्ट्रॉन्ग मुल्क हैं, वो सारे इस टाइम पाकिस्तान के साथ। हिंदुस्तान को हमेशा ये बात याद रखनी चाहिए कि दुनिया ताकत को सलाम करती है। अभी कल तक ट्रंप और अमेरिका जो ये कह रहे थे कि हम इस मामले में पड़ना नहीं चाहते, जब पाकिस्तान ने अपनी ताकत का मुजाहरा किया और रात पाकिस्तान ने अटैक किया इंडिया पे, तो ये सारे कंट्री, ये ट्रंप, ये अमेरिका और ये सब लोग भागे आए हैं सिर्फ इस चक्कर में कि पाकिस्तान कहीं इंडिया को नक्शे से ही खत्म ना कर दे। క్లిప్పింగ్స్ చూశారు కదా మీరు. ఎర్లీ మార్నింగ్ ఈరోజు సైరన్ మొదలడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అవుతా ఉంది. వస్తూ ఉన్నాయి సైరన్లు, వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తానో మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే, యాక్చువల్లీ నేను ఉండేది యూబు ప్లేస్లో, అంటే జీజాంగ్ ప్రావిన్స్లో ఉంటాను. కాబట్టి మాకు ఇక్కడ దగ్గరలో పెద్ద
బేస్ ఉందన్నమాట, ఎయిర్ బేస్ ఉంది. సో దాని నుంచి ఫ్లైట్లో మూవ్మెంట్ మాకు రెగ్యులర్గా నేను చూస్తూ ఉంటాను. అది నార్మల్ రొటీన్ వర్కౌటే అనుకుంటాను. కానీ ఈరోజు మార్నింగ్ ఏమైందో తెలియదు, కానీ సడన్గా సైరన్లు మోగడం మొదలైంది. చాలా మటుకు మోగుతా ఉన్నాయి. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ క్లిప్పింగ్స్ నేను చూపించాను కదా మీకు. అదేంటంటే మా ఆఫీస్ బిల్డింగ్ నుంచి నేను ఆఫీస్కి అరౌండ్ 9 o'clock వెళ్ళిన మార్నింగ్. దాని తర్వాత సైరన్ రావడం మొదలవుతూ ఉంది. ఓకే, ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఇక్కడ టిక్టాక్ చాలా ఫేమస్, మీకు తెలిసిందిగా. సో ఈ టిక్టాక్లో ఏం చేస్తున్నారంటే విపరీతంగా పాకిస్తానీస్, చైనీస్ వాళ్ళు కూడా కలిసి ఏంటంటే మనని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మన రఫేల్ స్కూల్ పోవడం అని కానీ, పాటలు పాడడం కానీ, ఒక రేంజ్లో టార్చర్ పెడతా అనమాట. అవి చూస్తుంటే నాకు మండిపోతా ఉంటారు కింద నుంచి మీద వరకు. దాంతోపాటు ఇంకా సీజ్ ఫైర్స్ గురించి కూడా చాలా మందికి వీళ్ళు ఫుల్ హైప్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే పాకిస్తాన్ విన్ అయింది, పాకిస్తాన్ గెలిచేసింది, అది ఇది అని వాళ్ళ రోమాలు లిక్కబడుచుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కువ ఓవర్గా రెచ్చిపోయి మరీ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే గెలిచింది ఇండియా పోయేసి సీజ్ ఫైర్ గురించి యూఎస్ ని రిక్వెస్ట్ చేసింది అని చెప్పేసి అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. ఈవెన్ మన ఇంటర్నేషనల్ మీడియాస్ లో కూడా అట్లనే మాట్లాడుతూ ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఈ విషయం ఏంటంటే నేనేం చెప్పబోతున్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మీరు ఇంకొంచెం లాజిక్ పెట్టి మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. పాకిస్తాన్ ఉన్న వాళ్ళంతా మూర్ఖులు, బాగా గొడ్డు మాంసం తిని వాళ్ళ మందబుద్ధి రాకుమార్లా తయారు. వాళ్ళ బుర్రా బుద్ధి అనేది పనిచేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వన్ ఆఫ్ ద సడన్ యూఎస్ కి ఎందుకు అంత ఇంపాక్ట్ కలిగింది, యూఎస్ ఎందుకు ఇంటర్ఫియర్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్ వాళ్ళు క్లియర్ గా చెప్పినారు, దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, మాకు సంబంధం లేని బిజినెస్ అది, వాళ్ళు ఏం కొట్టుకుంటే ఏమన్నా చేసుకోండి అనేసి. వన్ ఆఫ్ ద సడన్ వీళ్ళు ఎందుకు వచ్చినారు, ఇంటర్ఫియర్ ఎందుకు అయినారు? మీకు తెలుసా ఎందుకు ఇంటర్ఫియర్ అయినారు? బేసిక్ గా ఇండియా మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ని టార్గెట్ చేయడం, అంటే చాలా సెన్సిటివ్ ప్లేసెస్ ని టార్గెట్ చేసి వాళ్ళ ఎయిర్ బేస్ లని కానీ, వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్ లని కానీ మొత్తం బ్లాస్ట్ చేయడం మొదలు పెట్టింది. దాంట్లో ఒక పెద్ద మిస్టేక్ జరిగింది. అదేంటో తెలుసా మీకు? ఒక మేజర్ ఎయిర్ బేస్, అంటే ఒక పర్టికులర్ ఐటమ్ కి సంబంధించిన ఎయిర్ బేస్ లో మన వాళ్ళు స్ట్రైక్ చేసినారు. స్ట్రైక్ చేయగానే ఆటోమేటిక్లీ యూఎస్ వాళ్ళు అలర్ట్ అయిపోయినారు. ఏ రేంజ్ లో అలర్ట్ అయిపోయినారు అంటే వాళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూన్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అరే యార్ ఇది పెద్ద ఇష్యూ అవ్వబోతుంది, ఇది ప్రపంచానికే పెద్ద డేంజర్ అయిన విషయం కాబట్టి అని చెప్పేసి వాళ్ళు మన ఇండియన్ అప్రోచ్ అయినారు. ఇండియన్ అప్రోచ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఎ బిగ్ మిస్టేక్, మానవకి సంబంధించిన వారికి పెద్ద మిస్టేక్ ఇది, కాబట్టి మీరు కొంచెం తగ్గండి అని చెప్పేసి వాళ్ళు మనల్ని అడగడం జరిగింది. మన వాళ్ళు కూడా ఏం చేశారంటే సడన్ గా రియలైజ్ అయిపోయినారు, ఎస్ సంథింగ్ ఇస్ బిగ్ ఇస్ హ్యాపన్. ఎందుకంటే మనము రెగ్యులర్ గా కొన్ని వీడియోస్ చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఒకటేసారి ఏంటంటే పాకిస్తాన్ లో భూకంపం అనేసి కొన్ని వినిపించినాయి మనకి, అండర్ గ్రౌండ్ లో భూకంపం జరిగింది అవనేసి. ఎందుకో తెలుసా? ఆ భూకంపం కారణానికి కూడా మన రీజన్ ఏంటంటే మనం కొన్ని ఏరియాస్ లో సెన్సిటివ్ ఏరియాస్ లో స్ట్రైక్ చేయడం వల్ల ఆ భూకంపం అనేది వదిలేదు. ఏంటంటే వాళ్ళ ఓన్ ఇంటెన్షనల్ గా వాళ్ళ వెపన్స్ ఇంటర్నల్ గా బ్లాస్ట్ అవ్వడం వల్ల ఆ భూకంపాలు జరిగినాయి. సో ఆ వెపన్స్ కూడా మీకు తెలిసిందే కదా, నేను పర్టికులర్ వర్డింగ్ నేను యూజ్ చేయట్లేదు. సో అది నేను మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నాను అసలు యాక్చువల్లీ ఏం జరిగిందని చెప్పి. దాంతో పాటు వీళ్ళు టర్కీ నుంచి ఎందుకు అంత బీభత్సంగా హెల్ప్ కోరుకుతా ఉన్నారు? టర్కీ ఎందుకు వచ్చి ఇంటర్ఫియర్ అవుతా ఉంది? టర్కీ ఇంటర్ఫియర్ కావడానికి రీజన్ ఏంటో తెలుసా మీకు? బోరాన్ గురించి మీరు రీసెర్చ్ చేస్తే మీకే అర్థమైపోతుంది. అసలు బోరాన్ అనే కెమికల్ని దేనికి యూజ్ చేస్తారో నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నేను చెప్పలేను మీకు. కాబట్టి మీరు కొంచెం రీసెర్చ్ చేస్తే మీకే అర్థమవుతుంది అనమాట. వాళ్ళు ఎందుకు ఇంత టర్కీతో రిలేషన్లో ఉన్నారు, యూఎస్ ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యింది, యూఎస్ వాళ్ళు ఎందుకు ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, ఆపండి సీజ్ ఫైర్ చేయండి, ఆపండి అని చెప్పేసి. ఎందుకంటే మనము వాళ్ళ కొన్ని సెన్సిటివ్ పార్ట్స్లో కొట్టామన్నమాట. ఆ పార్ట్స్ కొట్టడం వల్ల ఏంటంటే మానవాదికే మీన్స్ యాక్చువల్ హ్యూమన్స్కే చాలా ఎఫెక్ట్ కలగబోతుంది. సో మీరు కొంచెం ఇమాజిన్ చేసి గూగుల్లో కొంచెం సెర్చ్ చేస్తే మీకే అర్థమైపోతుంది అసలు ఏం జరుగుతుంది అసలు పరిస్థితి అని చెప్పి. వీళ్ళు బోరాన్ తెప్పించుకోవడం దేనికి రీజను, టర్కీ ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యింది, ఇంకా నేను ఈ దేశం సపోర్ట్ చేస్తుంది అది ఇదంటే అది అఫ్కోర్స్ అది అయితే 100% ట్రూత్. ఎందుకంటే అది వీళ్ళ క్యాపిటల్ వీళ్ళు సేవ్ చేసుకోవాలంటే వీళ్ళు చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు కాబట్టి. నేను చాలా వీడియోస్ చెప్పాను ఈ విషయం. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి వీళ్ళకి కావాల్సిన పోర్ట్స్ని వీళ్ళు మన ఇండియా వాళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా ఇంపాక్ట్ పడతా ఉంది. సో దానివల్ల కూడా వీళ్ళు అన్ఫార్చునేట్లీ చెప్పాలంటే నేను ఏదో సాఫ్ట్ కార్నర్లో చెప్తున్నాను కాదు, అన్ఫార్చునేట్లీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ సేవ్ చేసుకోవడానికి అట్లీస్ట్ వాళ్ళు సపోర్ట్ చేయడం అయితే 100% ఫర్ షూర్గా ఉంటుంది. ఈ గొర్రెన మందగలు అంటే యాక్చువల్లీ లైక్ ఈ మందబుద్ధి రాకుమారు ఉన్నారు కదా మన పాకిస్తాన్ దొంగనా కొడుకులు, ఈ దొంగనా కొడుకులు ఏం చేస్తున్నారంటే ర్యాలీలు తీయడం మొదలుపెట్టినారు. ఎవరు? జిహాదీ క్యాండిడేట్ అంటే సో కాల్డ్ జిహాదీ. మనము మొత్తం పాకిస్తాన్ కంట్రీని బ్లేమ్ చేయడం కన్నా సర్టన్ పాయింట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ అంటే యాక్చువల్లీ ఈ మద్రసాలకు పోయి చదువుకునే కొంతమంది కొండగొర్రెలు ఉంటారు కదా, టెర్రరిస్ట్లను ట్రైన్ చేసే కొండగొర్రెలు వాళ్ళు ఏం చేస్తారంటే యంగ్స్ పీపుల్ని చిన్న పిల్లల్ని తీసుకొచ్చి బార్డర్లలో నిలబెట్టేసి వాళ్ళని విక్టమ్ కార్డ్స్ లాగా ప్లే చేయడం మొదలుపెట్టినారు అన్నమాట. ఏంటో అబ్బా నాకు అర్థం కాదు, వాళ్ళ బుర్రా బుద్ధి అసలు లేదు వాళ్ళకి. యాక్చువల్లీ మనము ఏమైపోతుందంటే పిచ్చోడి చేతిలో రాయి అని అనుకుంటాం కదా, ఎస్ అఫ్ కోర్స్ రాయి అది నార్మల్ రాయి కాదు, వాడు కొట్టుకున్నా పర్వాలేదు వేరేవాడు కొట్టినా పర్వాలేదు అని కాదు, కానీ ఆ రాయి గిట్ట కొట్టినాను అనుకో మొత్తం ప్రపంచానికే ఎఫెక్ట్ పడుతుంది. సో దానివల్లనే యూఎస్ అంత సీరియస్గా ఇంపాక్ట్ అయ్యి మరి
మనని బ్యాక్ స్టెప్ తీసుకో అని చెప్పేసి అంటా ఉంది. సో మన ఇండియన్ పొజిషన్ ఇప్పుడు ఎట్లా ఉంది అంటే చాలామంది మన ఇండియన్స్ కూడా హట్ అయినారు. ఏంటంటే అరే ఇదేంటి మీరు మన అంతా ఫైర్గా మనం ముందుకెళ్ళాం, ఒక్కసారి వన్ ఆఫ్ ద సడన్ యూఎస్ చెప్పగానే మనం ఆగిపోయినామంటే రీజన్ కూడా అదే. నాకు తెలిసినంత వరకు నేనైతే క్లియర్గా ఈ వీడియోలో చెప్పలేదు మీకైతే కొంచెం అన్న ఆలోచన లాజిక్గా కొంచెం ఆలోచిస్తే మీకైతే అర్థమైపోయి ఉంటుంది అసలు నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇండియాలో ఉంటే ఇండియా ప్లాట్ఫామ్లో ఉంటే నేను ఓపెన్గానే మాట్లాడేవాడిని. కానీ నేను ఇక్కడ వేరే కంట్రీలో ఉన్నాను కాబట్టి కొంచెం సేఫ్ సైడ్ కూడా నాది కూడా చూసుకోవాలి కాబట్టి నేను ఎక్కువ ఓపెన్గా మీతో మాట్లాడలేకపోతా ఉన్నా. సో నేను దేని గురించి మాట్లాడుతున్నా మీరు అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి. సో మన ఇండియా సీజ్ ఫైర్ చేయడము కరెక్టా కాదా అంటే అది మనకి ఫర్దర్ కొన్ని డేస్లో మనకు తెలిసిపోతుంది. కాబట్టి మనం కొంచెం సైలెన్స్గా ఉండి మన గవర్నమెంట్ మనం సపోర్ట్ చేయాలి. మన గవర్నమెంట్ ఎప్పుడు మనం డిగ్రేడ్ చేయకూడదు. ఎందుకంటే చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. నాకు కూడా తెలుసు సీజ్ ఫైర్ ఇండియా ఎందుకు సడన్గా చేసిందని చెప్పేసి. దానికి రీజన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే ఈ జియో పొలిటికల్ గేమ్ ఉంటుంది, దాన్ని మనము అర్థం చేసుకోవడం మన ఇమాజినేషన్ లెవెల్ ఎబో ఉంటుంది అన్నమాట. సో మనం ఓన్లీ నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ కాబట్టి మనకు అంత ఈజీగా అర్థం కాదు. సో హోప్ఫుల్లీ మీరైతే కొంచెం పాజిటివ్గా ఉండండి, మన గవర్నమెంట్ని కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు విన్ దిస్. ఓకే, ఎవరెవరో మనని ట్రోల్ చేస్తున్నారు అది అని చెప్పేసి మనం డిసప్పాయింట్ కాకుండా వీ షుడ్ బి స్ట్రాంగ్ అండ్ ఎనఫ్. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతమంటే మీకు కనుక మన వీడియోలు కనుక నచ్చినట్టయితే నా ఇన్స్పిరేషన్ మీకన్నా కొంచెమన్నా అర్థమవుతుంది అంటే డెఫినెట్లీ లైక్ మాత్రం ఫర్ షూర్గా ఒకటి మన ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.